ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు బాగున్నారా? ఉదయం లేవగానే ఈ దినాలు ఎలా ఉండబోతుందో, ఏ శోధన రాబోతుందో, ఏ దుష్టుడు వల్ల నాకు అవమాన నిందలు కలగబోతుందో, ఎవరు నన్ను బాధ పెట్టబోతున్నారో, ఎవరి వల్ల నేను నష్టపోతున్నానో అని లేచే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. దయచేసి అలా అనుకోబాకండి. మీతో దేవుడు ఉన్నాడు, మీ పక్కనే ప్రభు ఉన్నాడు. మిమ్మల్ని విడివడి ఎడబాయడు. మిమ్మల్ని అవమానపరిస్తే యేసును అవమానపరిచినట్టే. ఎందుకంటే మీరు ఆయన దేహమై ఉన్నారు, ఆయన మీకు శిరస్సై ఉన్నాడు. అంతేకాదు, పాత నిబంధనలోనే ప్రభు చెప్పాడు, నిన్ను ముట్టువాడు నా కళ్ళు గుడ్డు ముడుతున్నాడని. అంటే మీకు ఏమైనా హాని తలపెట్టారంటే సాక్షాత్ యేసు ప్రభువుకు తలపెట్టినట్టే. కాబట్టి ఏ శోధన రాదు, దుష్టుడు మీకు దూరంగా ఉంచుతాడు. మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు ఏ విషయాన్ని గురించి చింతించవద్దని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను నీళ్లకు పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. నన్ను విశ్వసించిన వాడు కడుపులో నుండి జీవ జలపు నదులు ప్రవహించును అంటున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. సో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని నీళ్లకు పోల్చబడ్డాడు? ఇది ఒక చాలా పెద్ద సందేశం. ఇదే టాపిక్ మీద ఎన్నో వందల సార్లు మాట్లాడాను. ఇప్పుడు నా హృదయంలో పరిశుద్ధాత్మ పెట్టిన విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. పాత నిబంధనలో ఎక్కడి నుండి నీళ్ళు వచ్చాయి? బండ నుండి వచ్చింది. అవునా కదా? అవును. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి కాదండి, రెండోసారి కూడా ఎక్కడితో వచ్చింది? ఇసుక నుండి రాలేదు, చెట్టు నుండి రాలేదు వాటర్. రెండోసారి కూడా ఎక్కడితో వచ్చిందంటే బండ నుండి వచ్చింది. ఈ బండను మనం నార్మల్ బండ కింద మనం అనుకోకూడదు, ఓకే? ఎందుకంటే పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడంటే, ఈ బండ వాళ్ళు వెనకాలే వెళ్ళిందంట. ఇశ్రాయేలు ప్రజలు వెనకాలే ప్రయాణించిన ఆ యొక్క రాక్ బండ ఏదంటే యేసుక్రీస్తు అనే బండని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. ఇది మూవబుల్ బండ అన్నమాట. ఒక స్థలంలో ఉన్న బండ కాదు. అగ్నిస్తంభం, మేఘస్తంభంతో పాటు ఈ బండ కూడా ప్రయాణం చేస్తుంది. ఆ అగ్నిస్తంభంలోనే, ఆ మేఘపు స్తంభంలోనే ఈ బండ కూడా దాచపెట్టబడిందని నేను అంటాను. దేవనామానికి స్తోత్రం. అందుకొరకే మొదటిసారి కొట్టబడటం అనేది యేసు ప్రభు సిలువేయబడుతున్న అనుభవాన్ని చాటుతున్నాయి. మొదటిసారి మొత్తపడటం, కొట్టబడటం. రెండవసారి దేవుని కుమారుడు యేసుతో పెట్టుకున్నాడు ఈ మోసే. అందుకొరకే అప్పటికప్పుడే న్యాయ తీర్పు వచ్చేసింది, కనాను దేశంలో ప్రవేశించమని. ఎందుకంటే దేవుని కుమారునికి విరోధంగా చేసిన పాపం కూడా క్షమించబడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు కొత్త నిబంధనకి వస్తే అదే బండ రూపంలో కనపడిన యేసుక్రీస్తు ఒక మనిషి రూపంలో మనిషిగా యేసుప్రభు సిలువలో వేలాడుతున్నాడు. అలా వేలాడుతున్నప్పుడు ఒక సైనికుడు వచ్చి ఏం చేశాడు? యేసును ప్రక్కటెముకలో పొడిచాడు. అప్పుడు పొడి ఉన్నప్పుడు ఏమొచ్చింది? నీళ్ళు వచ్చినట్టుగా, నీళ్ళును రక్తం వచ్చినట్టుగా యోహాను సువార్త 19:34లో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా యేసు అనే వ్యక్తిలో నుండి, మనుష్య కుమారుడైన యేసు నుండి నీళ్ళు రావటాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇవి దేన్ని చూపిస్తుంది? నీళ్ళనే పరిశుద్ధ ఆత్మని యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అందుకొరకే అడుగుచున్న వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తానంటున్నాడు. లూకా సువార్త 11:13లో నేను తండ్రిని వేడుకుంటాను. నేను అనే మాట యేసుప్రభు అంటున్నాడు. నేను తండ్రిని వేడుకుంటాను, అప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మీ యొద్దకు పంపిస్తాడు అంటున్నాడు. యోహాను సువార్త 14:16. సో యేసు నామం తప్ప వేరే ఏ ఒక్క నామములు అడిగినా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడదు. యేసును బట్టే ఇవ్వబడతాయి.
అనే సత్యాన్ని ఈ వాటర్ మనకు తెలియపరుస్తుంది. బండ నుండి పాత్రలో వాటర్ వచ్చింది, యేసు దగ్గర నుండి విమోచన నీరు వచ్చింది. సో యేసే పరిశుద్ధాత్మని ఇస్తాడు. యేసు తప్ప యేసు దగ్గరికి రానియకుండా ఏ ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడలేరు. పరిశుద్ధాత్మతో నింపబడలేరు ఏ ఒక్కరు పరలోకం చేరలేరు. ఈరోజు యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా స్వీకరించారా? స్వీకరించిన వారికే పరిశుద్ధాత్మ. అపోస్తల కార్య 2:38 యేసుక్రీస్తు నామాన్ని బట్టి పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకున్నవాడు ఎవడో వాడే రక్షించబడతాడు. కాబట్టి యేసు నామం తప్ప వేరొక నామం మనకి ఇవ్వబడలేదు. అపోస్తల కార్య 4:13 బట్టి యేసు నామాన్ని బట్టియే మీరు రక్షించబడాలి, మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నాను. ఎవరెవరైతే జీవజలపు నదిలో ఆనందించాలని ఆశపడుతున్నారో, ఆ నీళ్ళు తాగాలని ఆశపడుతున్నారో, ప్రతి ఒక్కరి జీవజలముతో నింపండి ప్రభా. 2 పాల ఆత్మతో నింపండి ప్రభా. 2 పాల అభిషేకంతో నింపండి ప్రభా. దైవిక మహిమతో శక్తితో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 44:3.